నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఫోటోలో చూసిన దానికన్నా అందంగా ఉన్నావు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎవరో తెలుస్తుందా? హలో, ఎవరండి? మర్చిపోయావా? నన్ను ఏమారుస్తున్నావా? ఓ నువ్వా? ఇంట్లో ఇంత విశేషం జరుగుతుంది, కొంచెమైనా బాగా మాట్లాడొచ్చుగా. నో, యు ఆర్ చీటర్. నువ్వు ఊరుకో. ఈ మొహం నీకు ఎలా నచ్చింది? గవర్నమెంట్ జాబ్ లో ఉన్నారు. తన టాలెంట్ తోనే జాబ్ తెచ్చుకున్నాడు. ఇంకా ఇలాంటి వాళ్ళని నేనెంతో రెస్పెక్ట్ చేస్తాను. సరే సరే, అప్పుడు నాకు పని లేదని అనుకుంటున్నావా? అందువల్ల నువ్వు నన్ను వదిలేసావా? ఇప్పుడు నాకు అర్థమైంది, డబ్బే పెద్దదని. ఓహో, అలాంటిది ఏమీ లేదంటున్నానుగా. ఒకవేళ నీకు మనసు ఏదైనా కష్టంగా అనిపిస్తే నాతో నువ్వు చెప్పుకోవచ్చు, ఓకేనా? బాయ్. హలో హలో. హలో. ఆ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు. నా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేశారు. కానీ ఆ రోజులైతే మన ఇద్దరు ఒకటిగా ఉన్నాం కదా. అనవసరంగా ఏదేదో వాక్కు, నాకు నిద్ర వస్తుంది. నేనిక్కడ పడుకోలేకపోతున్నా, నువ్వు నెమ్మదిగా పడుకుంటున్నావా? సరే, నువ్వు నన్ను కలుస్తావా లేదా? లేదు. ప్లీజ్, హాఫ్ అన్ అవర్ నువ్వు వెళ్ళిపోవచ్చు. లేదు లేదు లేదు. నంబర్ని బ్లాక్ చేసావా? మాయా, మాయా, ఇంకా కొంచెం తీసుకురా. మావయ్య, ఇదిగోండి. పెట్టమ్మా. వదినా, మీకు ఫోన్ వస్తుంది, ఇది నేను చూసుకుంటాను. ఇదిగో, జాగ్రత్త. చాలే, ఆపరా. ఏ ఆపమన్నానుగా. హలో, ఎవరు? నీకు ఏమైంది? నా నంబర్ని బ్లాక్ చేసావు. నేనేం చేశాను? ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? నాకు నువ్వంటే ఇష్టం లేదు. సరే, చేయను, అసలు చేయను. కానీ ఒక్కసారి కలవచ్చు కదా. ఒకసారే కదా? అవును, ఒక్కసారి. సరే, నేనే ఫోన్ చేస్తాను. ఎస్, థ్యాంక్ యూ. హలో. ఏంటమ్మా, చాలా బిజీగా ఉన్నావా? నీ నంబర్ బిజీ అని వచ్చింది.
అది నా ఫ్రెండ్ ఒకడున్నాడు, ఆర్యన్ అని, వాడే ఫోన్ చేశాడు. అతనెవరు? తను ఎవరంటే నా కాలేజ్ ఫ్రెండ్. మ్యారేజ్కి విష్ చేయడం కోసం ఫోన్ చేశాడు. ఇంకా సుందరం అపార్ట్మెంట్ ఉంది కదా, తను అక్కడే ఉంటున్నాడు. ఓ సరే, ఓకే, బాయ్. లవ్ యూ. లవ్ యూ టు. థ్యాంక్స్ ఫర్ కాఫీ. బాగానే పెట్టావు. ఎనీవే, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరాలి. ఓకే, ప్లీజ్ ఒక 10 నిమిషాలు ఉండవు, నేనే డ్రాప్ చేస్తాను. అదేం వద్దులే, నేనే బయలుదేరుతాను. తర్వాత ఒకే విషయాన్ని ఎందుకు పదే పదే మాట్లాడుతూ ఉన్నావు? నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. నేను అంత చెడ్డవాడినా? లేదు, నేను అలా ఏమనలేదు. నాకు పెళ్ళైపోయింది. నేను ఇంకొక అతని భార్యని. నీకన్నా కూడా ఆయన నాకు బాగా నచ్చారు. ఆయన్ని నేను మోసం చేయకూడదు అనుకుంటున్నాను. నువ్వేం చిన్నపిల్లాడివి కాదు, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాకు అర్థమైంది, కానీ నా మనసుకి అర్థం కాలేదు. సరే, నీ పెళ్లికే రాలేకపోయాను. ప్లీజ్ ఒక్క నిమిషం. ఇది నా గిఫ్ట్, ఇదిగో. దీన్ని ఎందుకు కొన్నావు ఇప్పుడు? సరేరా, డ్రాప్ చేస్తా. ఉండు, దీన్ని నేను ఇప్పుడే నీ కళ్ళ ముందే పెట్టుకుంటాను. ఇలా చూడు, దీన్ని కొంచెం పెట్టు. సారీ, నేను మిమ్మల్ని తప్పుగా మాట్లాడాను. ఓకే. ఇక ఇంత కాస్ట్లీ అనేది ఎందుకు కొన్నారు మీరు? నువ్వు అంత లవ్ చేస్తున్నావు నన్ను? తెలీదు. నేను లేకుండా బ్రతకడం నేర్చుకో. నేను చచ్చిపోతాను.